సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం యాంటీబయాటిక్స్ అతి వినియోగం అనర్థమే అనే అంశం గురించి తెలుసుకుందాం. యాంటీబయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీబయాటిక్స్ వాడకం పెరిగిపోయింది. దీంతో శరీరంలో వ్యాధికారకాలు రోగనిరోధక శక్తి పెంచుకుని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ తీవ్ర సమస్యగా మారుతోంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీబయాటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఐసీఎంఆర్కు చెందిన ఏఎంఆర్ రీసెర్చ్ సర్వేలెన్స్ నెట్వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలను వెలుగుచూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. విశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటువ్యాధులు, 17,902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చెందినవిగా ఉన్నాయి. కాగా సెఫోటాక్సిన్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లాక్ససిన్, లెవోఫ్లాక్ససిన్ వంటి కీలక యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో 20% తక్కువ ప్రభావాన్ని చూపినట్లు నిర్ధారించారు. ఉదాహరణకు పైపెరాసిలిన్, టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8% ఉండగా 2023లో 42.4%కి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమైన సాల్మోనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్లకు 95%కి పైగా నిరోధకతను అభివృద్ధి చేశాయని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్ఫెక్షన్లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2% ఉండగా 2023లో 68.2%కి పడిపోయింది. ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడడానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీబయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయ రంగంలోనూ యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది. యాంటీబయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకినప్పుడు చికిత్సల్లో అవి పనిచేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. 1990-2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్లు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో 4 కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో 2025 నుండి 2050 మధ్య యాంటీబయాటిక్స్కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటిని WHO సైతం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. ఈరోజు మనం యాంటీబయాటిక్స్ అతి వినియోగం అనర్థమే అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.